టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామంలో ఉన్నాము. రైతు అమృతరాజ్ గారు షేడ్ నెట్ కింద 4 ఎకరాల్లో స్టేకింగ్ పద్ధతిలో ఇంగ్లీష్ కీరాని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. అమృతరాజ్ గారు నమస్కారం అండి. 4 ఎకరాల్లో ఇంగ్లీష్ కీరా సాగు చేస్తున్నారు కదా స్టేకింగ్ పద్ధతిలో. దీనికి సంబంధించి ఎప్పుడు విత్తనాలు తెచ్చుకున్నారు, ఎట్లా వేసుకున్నారు, దీనికంతా ఒక సమగ్రంగా చెప్తారా? సమగ్రంగా అంటే ఫస్ట్ మేము ఈ 4 ఎకరాల్లో 4 నుంచి 5 ఎకరాలు ఉంటుందమ్మా. ఈ 5 ఎకరాల్లో మేము ఫస్ట్ నెట్ అవుట్ చేసుకొని క్యాప్సికమ్ పండించుకున్నాము. క్యాప్సికమ్ లాస్ట్ ఇయర్ మేము ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మొక్కలు నాటుకొని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకొని జూన్ జూలై వరకు అయిపోయింది. హెవీ వర్షాలకు పాడైపోయింది. సెప్టెంబర్ 20వ తారీఖు నాడు మేము విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు అదే బెడ్లో అదే బోజలో ఏం డిస్టర్బ్ చేయకుండా విత్తనాలు నాటేసుకున్నాము. ఒక విత్తనం ప్యాకెట్ 7,000 వరకు ఉంది ఇది. ఆ విత్తనాలు తెచ్చుకున్నాము. మాకు ఇంచుమించు విత్తనాలకే 3 లక్షలు ఖర్చు అయింది. విత్తనాలకే 4 ఎకరాల పేరు మీద 4 ఎకరాలకు 3 లక్షలు ఖర్చు అయింది. ఒక విత్తనం 10 రూపాయల వరకు ఉంటుంది మనకు. మళ్ళీ దాట్లు పెట్టుకోవడము. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వర్షాల వల్ల నేల్స్ నత్తలు మొక్క విత్తనం నాటినాం, ఇంటికి పోయినాం, మళ్ళీ వచ్చే వరకు విత్తనం లేకుండా నేల్స్ అని తినేసినాయి. విత్తనాలు నేర్చి నాటుకోవాల్సి వచ్చింది. అందుకే విత్తనాల మీద మీకు 4 లక్షల ఖర్చు వచ్చింది. 4 లక్షల ఖర్చు వచ్చింది, డబుల్ ఖర్చు వచ్చింది. అయితే ప్రత్యేకంగా నేల్స్ దీనికి చాలా ఇష్టం. విత్తనం మొలవక ముందే భూమిలో నాటిన విత్తనాన్ని లోపలికి పోయి తినేస్తాయి. ప్రతి ఫార్మర్ గమనించాల విషయం ఏంటంటే మనం ఏమనుకుంటాం, విత్తనం మొలిచిన తర్వాత మొక్కను తింటే ఏమనుకుంటాం, కానీ ఈ కీరకు మాత్రం విత్తనం మొలవక ముందే చిన్నగా లోపల గే వెళ్తుంది కదా, లోపల తినేసి ఆ పైన పొట్టును పైకి విసిరేస్తుంది. మరి ఎట్లా దొరుకురా నత్తలు? మేము నత్తలకు స్నేల్ కిల్లర్స్ అని అది తీసుకొచ్చి కొంచెం ప్రికాషన్ తీసుకొని మళ్ళీ మొక్కలు నర్సరీలో నాటు పోసుకొని అప్పుడు మళ్ళీ మొక్కలు నాటుకోవాలి. ఫస్ట్ విత్తనం పెడితే నెయిల్స్ తినేసినాయని నర్సరీలోనే మొక్కలు పెంచుకొని తెచ్చుకొని పెట్టుకున్నాం. మా నర్సరీ ఉంది, మా నర్సరీలో పెంచుకొని మేము మొక్కలు నాటుకొని అట్లా గ్రో చేసుకున్నాం. ఎన్ని రోజులు నాటుకొని అక్కడ నుంచి తెచ్చి అక్కడ 9 days అవసరం లేదు. ఇది వితిన్ 3 days కే మొక్క వస్తుంది. 4 days మాత్రమే అక్కడ. 9th day రోజు ఇక్కడ నాటుకొని మేము ఇక్కడ చేసుకున్నాము. ఈ నెట్ అంతా పాతదే కాబట్టి మాకు విత్తనాలకు మాత్రమే ఖర్చు వచ్చింది, క్లీనింగ్ మాత్రమే ఖర్చు వచ్చింది. నాటిన మనకు 45 రోజుకు కటింగ్ స్టార్ట్ అయింది. మేము కటింగ్ చేయబట్టి ఒక 15 రోజులు అవుతుంది. గతంలో మీరు క్యాప్సికం తీసి ఆ రంధ్రాలలోనే ఇది పెట్టారు. అదే రంధ్రాలలో దాన్ని కొంచెం క్లీన్ చేసి కలవరతో కొద్దిగా క్లీన్ చేసి అక్కడ కొంచెం ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ వేసి ఒక 2 రోజులు గ్యాప్ ఉంచుకొని దాంట్లో అదే విత్తనంలో మళ్ళీ పెట్టుకున్నాం. మరి తీగలు మళ్ళీ పెట్టుకున్నారా? అప్పుడు క్యాప్సికం కొంచెమే ఉంచారు? లేదు, అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త తీగలు వేసుకొని కొత్త పంటలాగా వేసేసి. ఓహో, కర్రలు ఒకటి తీయలేదు కానీ తీగలన్నీ మార్చేసుకున్నారు. కాన్సెప్ట్ ఏదైనా ఒక నెట్ హౌస్ వేసుకున్నాక ఒక 3 పంటలు వేసుకోవాలని కాన్సెప్ట్ ఉంది. 3 పంటలు కింద మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ క్యాప్సికం వేసుకోవాలని, తర్వాత కీర వేసుకోవాలని, తర్వాత పువ్వులు పెట్టుకోవాలని ఆలోచన. అంటే ఈ వైవిధ్యమైన పంటలు ఇవి. క్యాప్సికం లాంగ్ టైం ఉంటది, కీర షార్ట్ టైం ఉంటది. ఫ్లవర్స్ ఏంటంటే కాయలు కాయాల్సిన అవసరం లేదు, పువ్వులే కాబట్టి దానికి ఎక్కువ న్యూట్రియన్స్ కానీ ప్రోటీన్స్ ఎక్కువ అవసరం లేదు దానికి. అది పువ్వు పూస్తే తెంపుకోటే అయిపోతుంది. ఏ పంట అయినా సరే, ఇప్పుడు కీర ఉంది మనకు పువ్వు రావాలి, పిందెలు రావాలి, కాయ రావాలి, 3-4 స్టేజ్లు ఉంటుంది. పువ్వు అట్లా కాదు, మొగ్గ రావాలి, పువ్వు రావాలి. మొగ్గ వచ్చిన 2 రోజులకే పువ్వు వచ్చేస్తుంది కాబట్టి దానికి ఎక్కువ మనకు ఫెర్టిలైజర్ కానీ ఎక్కువ అవసరం లేదు. ఎంత కొద్దిగా మనకు కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే పంట పండిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ కుకుంబర్ విషయానికి వస్తే మనకు మొక్క పెట్టిన తర్వాత మనకు 45 రోజులకు ఖాతా స్టార్ట్ అవుతుంది. అలా ఎన్ని రోజుల పాటు వస్తుంది? మనకు ఒక 60 రోజులు పీక్ లో ఉంటది. 60 రోజులు మంచి దిగుబడి వస్తుంది. ఇక తర్వాత మన ఇష్టం, అది ఇక బాగా వస్తుందంటే ఉంచుకోవచ్చు, లేకుంటే తీసేసుకోవచ్చు. 60 రోజుల పాటు అంటే రోజు తప్పి రోజు తెంపాలి, డే బై డే తెంపాలి. మనకు 150 నుంచి 180 గ్రామ్ ఒక ఫ్రూట్ కావాలి, ఒక కాయ సైజు రావాలి. ఆ సైజు కాయలు చూసి తెంపుకుంటాం. 4 ఎకరాల మీద రోజు మాకు 1.5 టన్ వస్తుంది. 1.5 టన్ వస్తుంది. మార్కెట్ లో 40 రూపాయలు రేట్ పలుకుతుంది. 40. ఏ మార్కెట్ కి తీసుకెళ్తుంటారు? నేను హైదరాబాద్ మాదన్నపేట మార్కెట్ కి ఒకటే మార్కెట్ తీసుకెళ్తున్నా. అక్కడికి అన్ని అమ్ముడుపోతున్నాయి. ఏదైనా ఎక్సెస్ ఉంటే శంషాబాద్ లో అమ్మేస్తున్నాం. ఇప్పుడు మీరు క్యాప్సికం తీసేసినాక దాని బోజలనే నాటిరు కదా, ఇదంతా కూడా బోజలు అట్లే ఉంచుకురు. ఆ హోల్స్లలోనే విత్తనం నాటిరు, అవి చచ్చిపోయింది, మళ్ళీ రేజ్ చేసుకొని తెచ్చి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎంత గ్యాప్ తీసుకున్నారు మొక్కకు సాలుకు ఎంత గ్యాప్? సాలుకు 4 ఫీట్లు ఉంది. మొక్కకు 15 ఇంచులు అంటే ఫీట్ ఉన్న గ్యాప్ తీసుకొని నాటుకోవడం జరిగింది. ఫస్ట్ క్యాప్సికం కింద అంతే ఉంది కాబట్టి దాని సైజే నాటుకున్నాం. ఆ సైజు మనకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, బాగా సెట్ అయిపోయింది. మేము ఇబ్బందులు అయితే ఏమనుకున్నాం కానీ ఏమి ఇబ్బందులు కాలేదు, దగ్గర కాలేదు, దూరం కాలేదు. మాకు మంచి హీల్డింగ్ స్టార్ట్ అయింది. కొత్త చైనా అంత కాకుండా కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఎన్ని కోతలు తెగింది ఇది? మాకు ఇప్పటికి ఇది 12వ కోత. 12వ కోత తెగింది. ఇంకా 1-2 నెలల పాటు వస్తుందా దిగుబడి? వస్తుంది. అంటే మాకు ఎక్కువ చేరు ఉంది కాబట్టి 2 ఎకరాలు ఒక రోజు 2 ఎకరాలు ఒక రోజు వస్తున్నాం. మాకు 1.5 టన్ వస్తుంది. ఇట్లా ఇది 12వ రోజు. ఓకే. ఎటువంటి చీడపీడలు దీనికి ఆశించే అవకాశం? దీనికి చీడపీడలు అంటే మనకు తెగుళ్ళ గురించి వస్తే మనకి ఎక్కువ డౌనీ,
డౌనీ ఎక్కువ వస్తుంది, డౌనీ తప్ప వేరే ఎక్కువ రాదు. డౌనీ వస్తుంది, డౌనీ కంట్రోల్ చేసుకుని సరిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి హెవీగా మనకు మంచు ఉన్నప్పుడు బూడిద వస్తుంది, బూడిద దిగినాక మన కంట్రోల్లోనే ఉంటుంది. పెద్దగా ఎక్కువ లైట్ మందులు అనమాట. ఇప్పుడు బయట మనం 1 లీటర్కి 1 గ్రామ్ వేస్తే దీనికి 1.5 గ్రామ్ వేయాలి, 0.5 గ్రామ్ మనం వేయాల్సి వస్తుంది. ఇందులో అయితే తక్కువ మంది వేసుకోవాల్సి వస్తుంది. అదే బయట అయితే మనము ఎక్కువ మందులు కొట్టుకోవాల్సి వస్తుంది. లోపల దానికి కొంచెం ప్రొటెక్షన్ ఉంది కాబట్టి తక్కువ తెగుళ్ళే వచ్చే అవకాశం ఉంది. మాకైతే తక్కువ తెగుళ్ళే కనిపిస్తున్నాయి. ఇక పురుగుల గురించి వస్తే మనకు దోమ, త్రిప్స్, మైట్స్ ఇవి ఒకటి రాకుండా కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. రాకముందే మనం స్ప్రేయింగ్ చేసేసుకుంటే ఆ గుడ్డు దశలో ఉన్నప్పుడు చంపేసుకుంటే మనకు ఎక్కువ హెవీగా బర్డెన్ గినంగా ఉండదు. ఇప్పుడు నెట్ హౌస్ కింద పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే చీడపీడల సమస్య. తక్కువనే ఉంది. అంటే పిచికారీలు ఎన్ని రోజులు కొనాడు పడుతుంది ఇప్పుడు నెట్ హౌస్ మేము కరెక్ట్ అది అవసరం ఉండని లేకపోని మేము ప్రతి 5th డే 5వ రోజుకి ఒకసారి లైట్ పిచికారీ చేసేస్తాం. ఎక్కువ హెవీ డోస్ కాకుండా లైట్ గా 50% మాత్రమే. ఓపెన్ ఫీల్డ్ లో 1 లీటర్ చేస్తే దీంట్లో 1/2 లీటర్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ భోజలు చేసుకున్నదేమో క్యాప్సికం పెట్టుకోనిక చేసుకున్నాము, అది పీకినాక ఇది పెట్టుకున్నాం కదా. మరి భోజలు చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏమో మంచిగా పశువులు ఎరువు వేసుకొని దున్నుకొని భోజలు చేసుకొని క్యాప్సికం పెట్టుకుంటాం కదా. అవి తీసేసుకున్నాక మళ్ళీ ఆ బలం దీనికి సరిపోతుందా? సరిపోతుంది. మేము ముందే ఆలోచన చేసుకొని మేము 4.5 ఎకరాలకు గాను 150 ట్రాక్టర్ల పశువులు పోసుకున్నాం. నెట్ హౌస్ చేస్తే మనకి దున్నడం వీలు కాదు. ఎట్లాగైనా మనం 3 పంటలు పండించుకోవాలి. ఫస్ట్ ప్లాన్ ప్రకారమే చేసుకుంటున్నాము. క్యాప్సికం అయిపోగానే కీరా అయిపోగానే ఫ్లవర్లకి చామంతిలోకి వెళ్ళాలని అట్లా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము అప్పుడే ఎక్కువ ఎరువు పోసుకున్నాం. ముందు ఆలోచించే ఎక్కువ ఎరువు పోసుకున్నారు అయితే మీరు. అయితే దీంతో పాటు మరి ఇప్పుడు కలుపు ఏమన్నా వస్తుందా? కలుపు వస్తుంది. ఒకసారి మధ్యలోనే మేము కలుపు మంది కొట్టుకున్నాం, వీటి సైడ్ కొట్టేసుకున్నాం, సరిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కలుపు ఉంది, చేతులతో తీసేసుకుంటే సరిపోతుంది. కలుపు బాధ ఉంటుంది ఎక్కడైనా. మనం ఇప్పుడు పెట్టుబడి ఖర్చు చూస్తే ఈ షేడ్ నెట్ ఇదేమో ఒకసారి పెట్టుకుంటాం, 3 సార్లు పంటలు తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుంటాం. మనం క్యాప్సికం అయిపోయింది, ఇది 2వ పంట. ఈ షేడ్ నెట్ కట్టెల ఖర్చు కాకుండా విత్తనానికి మిగతా పెట్టుబడి ఖర్చు అంతా ఎంత వచ్చింది? విత్తనాలకి మనకు ఒక విత్తనం 10 రూపాయలు, మనకి ఇందులో మనకు 30,000 విత్తనాలు పట్టినాయి. 30,000 3 లక్షలు విత్తనాలకు అయింది. పాతది క్లీన్ చేసుకోనికి అంత 1 లక్ష రూపాయలు అయింది. మనకు క్లీన్ చేసుకోవడము, బెడ్ కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవడం అంటే 1 లక్ష, 4 లక్షలు, 5 లక్షలు మనకు ఫస్ట్ కటింగ్ వరకు 5 లక్షలు ఖర్చు వచ్చింది. ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే దాదాపు 5 లక్షల ఖర్చు వచ్చింది. 4 ఎకరాలకు 5 లక్షల ఖర్చు. అవును, అంటే 1,25,000 రూపాయలు వచ్చినట్టు ఎకరానికి అందాదా వచ్చింది. ఇప్పటి వరకు మరి ఆదాయం ఎంత వచ్చింది? ఆదాయం అంటే మనకు స్టార్ట్ అయ్యి 12 రోజులు అయింది కాబట్టి మనం ఇప్పుడు ఆదాయం ఏం చెప్పలేము. మనము అందుకు క్లోజ్ అయినాక మీకు మళ్ళీ ఒకసారి చెప్తా. అంటే అందాద మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది? మాకు ఎకరానికి ఒక 3 లక్షలు వస్తే చాలు అనుకుంటున్నాం. ఎక్కువనన్నా రావు. ఇప్పుడు రేట్ అయితే మంచిగా ఉంది. ఈ సీజన్ లో కానీ గత 2-3 సంవత్సరాల నుంచి లేని రేట్ ఈసారి ఉంది. ఈ కీర ఎప్పుడు మనకు రోజు జీవితంలో కూడా కీర వాడతారు కాబట్టి ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. కీర ఉంది, మామూలు కీర అయితే తక్కువనే ఉంటుంది. ఈ కీర అయితే మనకు మంచి రేటు ఉన్నది. ఇప్పుడు 40 రూపాయల నుంచి 50 రూపాయలు పోతుంది. అమృతరాజ్ గారు, మామూలు కీర దోసకాయకి ఇంగ్లీష్ కుకుంబర్కి ఏంది డిఫరెన్స్? ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మామూలు పైన స్కిన్ లావు ఉంటుంది, దాంట్లో విత్తనాలు నిండుగా ఉంటాయి. దీంట్లో మనకు విత్తనాలు ఉండవు. విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి, పైన స్కిన్ చాలా సన్నగా ఉంటుంది. ఎక్కువ సలాడ్లకు దీనికి పోతుంది. ఇది హెవీ రేట్ ఉండడానికి అవకాశం ఉంది. దీంట్లో 98-99% వాటరే ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. టేస్ట్ కింద చాలా డిఫరెంట్ ఉంటుంది. మామూలు దానికి దీనికి ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ ప్రీమియం క్వాలిటీ అనుకోవచ్చు. అయితే మామూలు మనం కీర దోసకాయ బయట ఫీల్డ్ లో కూడా పండిస్తారు, మరి ఇది బయట వండదా? ఇది ఓపెన్ లో వండదు. దీనికి కంపల్సరీ నెట్ హౌస్ కానీ పాలి హౌస్ కానీ కావాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలి హౌస్ చేసుకునే పరిస్థితులు లేవు కాబట్టి నెట్ హౌస్ మనకి ఎకరానికి 2 లక్షలు ఖర్చు వస్తుంది. దాంట్లో పండించుకోవచ్చు. చిన్న ఫార్మర్స్ చేసి పండించుకోవచ్చు. ఫస్ట్ క్రాప్ కి వానికి ఖర్చు అంత వెళ్ళి కొంచెం డబ్బులు మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని దీనికి విత్తనానికి ఇంత ఖరీదు? ఇది మనకు విత్తనానికి ఎందుకు ఖరీదు అన్నది తెలియదు. కంపెనీ వాళ్ళ రేట్ అమ్ముతారు, మన దగ్గర రెడీ కాదు. ఇది యూరోప్ కంట్రీ నుంచే మనకు దిగుమతి చేసుకునే అవకాశం. మన దగ్గర విత్తనాలు తయారు చేయకపోవచ్చు నేను అనుకుంటున్నా. ఇది మేడ్ ఇన్ యూరోప్ కంట్రీస్ అనుకుంటున్నా. మామూలు కీర దోసకాయ మన దగ్గర దొరుకుతుంది కదా? విత్తనాలు ఎక్కడైనా దొరుకుతాయి. ఎంత కాస్ట్ ఉంటుంది మామూలు? అది ఒక 1000 విత్తనాలకి ఒక 500-600 ఉంటుంది. ఇది 1000 విత్తనాలకి 10,000 ఉంది. ఓకే, చాలా ఎక్కువ విత్తనాల కాస్ట్ ఎక్కువ. ఇది అందరు రైతులు చేసుకోలేరు. అదే పంట పండియాలన్నా కానీ దీని గురించి నేర్చుకుని ఉండాలి. అవును, అనుభవం లేని పండిస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. చెప్పేది మీకైనా ఎవరికైనా మనకు పంట గురించి పూర్తి అవగాహన ఉంటేనే పంట వేసుకోవాలి. ఏదో చేసినామా అంటే మనకేం రాదు, రాకపోయే అవకాశం గినంగా ఉంటది అంటే చెప్తాను. ఇదంతా కూడా తీగ పారుతుంది కదా, మీరు కర్రలకు స్టేకింగ్ కర్రలకు మధ్యన నల్ల తీగలు కట్టుకున్నట్టు, తాడ్లు జాలి కూడా కట్టుకున్నట్టు. జాలిగిన కట్టుకున్నాము.
ఇట్లా నల్లతీగలు కట్టుకొని దానికి ఫిష్ నెట్ కట్టుకొని ఇక చెట్టు పెరుగుతూ ఉంటే మేము ఇట్లా స్టేకింగ్ అక్కడక్కడ చిన్న శుద్ధితో అక్కడక్కడ ముళ్ళు వేసుకొని చెట్టుని పైకి తీసుకెళ్ళాం. అంటే అట్లా మంచిగా పారడానికి అవకాశం ఉంటదని వల కట్టినట్టు వలతో పాకి వెళ్ళిపోతుంది పైకి. మళ్ళీ వల లేకుంటే అంత కింద పడిపోతుందని మేము వల కట్టేసుకుంటే పైకి వెళ్ళిపోతుంది. సింపుల్ మెథడే చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగతా కూరగాయల కన్నా కొంచెం పెట్టుబడి ఉండి కొంచెం మనము మన తెలివి ఉపయోగిస్తే ఇది బాగుందని నాకు అనిపిస్తుంది. మీరు ఈ ఇంగ్లీష్ కుకుంబర్ని సిటీ మార్కెట్లకే తరలిస్తున్నామన్నారు కదా, ఎందుకు మనకి ఇక్కడ శంషాబాద్లో డిమాండ్ లేదా? శంషాబాద్లో డిమాండ్ ఉంది కానీ మనకు బండి అక్కడే వెళ్తుంది కాబట్టి ఒక లోడ్ ఒక మార్కెట్కి వెళ్తే ఒకేసారి డబ్బులు వస్తుంది. అక్కడేమో మనకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒకే చోటికి ఎప్పుడు పంపిస్తున్నాం కూరగాయలు, 2 చోట్లకు పంపించకుండా. ఇది మనము కాయ సైజు కూడా చూసుకోవాలి, ఇది కీలకం అని చెప్పారు కదా. అంటే కాయ సైజు మరీ ముదురనియకుండా చూసుకోవాలి. లేత కాయలే బాగా ఇష్టపడతారు. మనకు 150 నుంచి 180 గ్రామ్ ఉంటే వస్తాయి. ఈ ఇంగ్లీష్ కుకుంబర్ సాగు చేయాలంటే కొద్దిగా పెట్టుబడి ఎక్కువే పడుతుంది. పెద్ద రైతులే ఆలోచించాలి, పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్న వాళ్ళే ఆలోచించాలి. మేము చిన్న రైతులు ఎవరైనా వచ్చినా ప్రోత్సాహం చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ అసలు ఇంగ్లీష్ కుకుంబర్ కానీ క్యాప్సికం కానీ పండే అవకాశం లేదు. అసలు ఇట్లా ఈ మొక్కలను చూసిన మనుషులే లేరు. ఇట్లాంటిది మేము ఇప్పుడు ఇంగ్లీష్ కుకుంబర్ ఒక 10 ఎకరాలు, నేను ఇంకొక ఆయన ముగ్గురం కలిసి 10 ఎకరాల పైన స్టార్ట్ చేసినాము. ఇప్పుడు నాదేమో హార్వెస్టింగ్ అవుతుంది, ఇంకొక ఆయన మొక్కలు చిన్నగా ఉన్నాయి, ఇంకొక ఆయన పూత దశలో ఉన్నాయి. ఒక 10 ఎకరాలు ఇంగ్లీష్ కుకుంబరే స్టార్ట్ చేసినాం. అంటే ఇంతకు ముందు మీరు ఇంగ్లీష్ కుకుంబర్ అనుభవం ఉందా? ఫస్ట్ టైం వేసుకున్నది ఫస్ట్ టైం. మేము మామూలుగా ఓపెన్ ఫీల్డ్ కుకుంబర్ వేసుకునేటోళ్ళము. ఇంగ్లీష్ కుకుంబర్ సర్చ్ చేసి మేము అక్కడక్కడ తిరిగి చూసుకొని కానీ ప్రయోగాత్మకంగా సాగు చేశారు, కానీ ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అమృతరాజ్ గారు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.